హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ టెక్ ప్రాపర్టీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు ఈసీ ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ తెలంగాణ స్టేట్లో ఏ విధంగా మనం చూడొచ్చో దాన్ని ఒకసారి పూర్తిగా చూద్దాం. మనకు ప్లాట్‌కు గానీ, ల్యాండ్‌కి గానీ ఈసీ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనము ఒక ల్యాండు ఎవరి పేరు మీద ఉంది, ఇప్పుడు ప్రెజెంటు ఎవరి పేరు మీద ఉందనేది ప్లాటు పూర్తిగా తెలుసుకోవచ్చు ఈసీ ద్వారా. మార్ట్‌గేజ్ లోన్ ఉందా, బ్యాంక్ లోన్ ఉందా, ఇంకేమైనా ఎవరి పేరు పైన ఉందా అనేది ఫస్ట్ తెలుసుకునేది ప్రెజెంట్ ఎవరి పేరు మీద ఉందనేది ఈసీ ద్వారా తెలుస్తుంది. ఈసీని ఏ విధంగా డౌన్‌లోడ్ చేయొచ్చో మన మొబైల్‌లో ఒకసారి పూర్తిగా దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్‌లో మనకు టీఎస్ రిజిస్ట్రేషన్ అని సెర్చ్ చేస్తే మన తెలంగాణ రిజిస్ట్రేషన్ స్టాంప్ అండ్ డిపార్ట్మెంట్ వస్తుంది. అలా చేయగానే మనకు డాష్ బోర్డ్ వస్తుంది. డాష్ బోర్డ్‌లో మనకు ఈసీ ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది క్లిక్ చేయగానే మనకు యూజర్ లాగిన్ అడుగుతుంది. యూజర్ లాగిన్‌లో మనకు సిటిజన్ సిటిజన్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి మనం ఆల్రెడీ నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మనకు పాస్వర్డ్, దాంట్లో మొబైల్ నెంబర్, అది కూడా ఒక వీడియో చేశాను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో. మనకు ఇది అలాగనే పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంట్రీ చేయాలి. పాస్వర్డ్ క్యాప్చా ఎంట్రీ చేసి మనకు లాగిన్ అవుతాం మన వెబ్సైట్లోకి. ఇది చాలా సింపుల్, మొబైల్లో మనం ఈసీ డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఇవన్నీ క్రియేట్ మొదలే చేసుకొని ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎంట్రీ చేసి క్యాప్చా ఎంట్రీ చేసిన తర్వాత లాగిన్ కొడితే మనకు లాగిన్ అవుతుంది వెబ్సైటు. అందులో మనం ఈసీ మీద సెలెక్ట్ చేసుకుంటే ఓపెన్ అయిపోతుంది. మనకు ఒక డాక్యుమెంట్ నెంబరు ఉంటే సరిపోతుంది. డాక్యుమెంట్ నెంబర్, ఇయర్ మనకు పైన బాటంలో మనకు పైన ఉంటుంది. మనకు టాప్లో మనకు డాక్యుమెంట్ నెంబర్, ఇయర్ అని అందులో మెన్షన్ ఉంటుంది. మనకి ఎస్ఆర్ఓ తెలియకపోతే మండల్, డిస్టిక్, ఆ విలేజ్ కొడితే మనకి ఎస్ఆర్ఓ కూడా వస్తుంది. ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని అక్కడ మనం క్లిక్ చేయాలి. చేస్తే మనకు ఇది ఇన్కంబరెన్స్ స్టేట్మెంట్ ఇది సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మనకు సెర్చ్ క్రైటీరియా డాక్యుమెంట్ నెంబర్ అండ్ బై ప్రాపర్టీ. మన డాక్యుమెంట్ నెంబర్తో చేస్తున్నాం కాబట్టి డాక్యుమెంట్ నెంబర్ దగ్గర మన డాక్యుమెంట్ నెంబర్ ఎంట్రీ చేయాలి. తర్వాత మనం ఏ ఇయర్ రిజిస్ట్రేషన్ అయిందో ఆ ఇయర్ మనం ఎంట్రీ చేస్తే ఎంట్రీ ప్లస్ మనకి ఎస్ఆర్ఓ ప్రజెంట్ ఎస్ఆర్ఓ ఎక్కడ వస్తుందో ఆ ఎస్ఆర్ఓ కొంచెం క్లిక్ చేస్తే మనకు అక్కడ వస్తుంది. ఎస్ఆర్ఓ సెర్చ్ చేసి సబ్మిట్ కొట్టాలి. ఎస్ఆర్ఓ ఇబ్రాహీంపట్నం, ఇక్కడ ఎస్ఆర్ఓ ఇబ్రాహీంపట్నం సెలెక్ట్ చేసి సబ్మిట్ కొడితే మనకు ప్రాపర్టీ డీటెయిల్స్ కొంచెం వస్తుంది. ఇబ్రాహీంపట్నం ఇక్కడ కొంగరకల్లం నెక్స్ట్ తర్వాత మనకి ఈ విధంగా వెళ్తాయి. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఉందనేది 1983 నుంచి మనకు 2024 వరకు అప్ టు డేట్ వరకు మనకి ఇది వివరాలు ఉంటాయి. ఇలా సబ్మిట్ నొక్కితే మనకి సర్వే నెంబర్లో ఉన్న లింక్ డాక్యుమెంట్స్ మొత్తం ఓపెన్ అవుతాయి. ఇందులో మనకు కావాల్సిన డాక్యుమెంట్ నెంబర్ దగ్గర ఈ బాక్స్లో మనం క్లిక్ చేసుకుంటూ సబ్మిట్ కొడితే దానికి సంబంధించిన మాత్రమే మనకు ఓపెన్ అవుతుంది. చూడవచ్చు మీరు ఇప్పుడు. ఇది క్లిక్ చేసుకొని మనకు ఆ సర్వే నెంబర్ ఎవరెవరు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అవన్నీ వస్తాయి. కాకపోతే మన డాక్యుమెంటులా కూడా ఎన్ని రిజిస్ట్రేషన్ ఏ ఇయర్ రిజిస్ట్రేషన్ అయింది అనేది కూడా మనకు ఇప్పుడు ప్రజెంట్ ఎవరు బ్యాంకు మార్ట్గేజ్ ఉందా లేదా ఇంకేమన్నా ఉందా అనేది పూర్తిగా తెలుసుకోవచ్చు. చూడవచ్చు. ఒకటే పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అది ఒక డాక్యుమెంటే ఉంటే ఒకటే చూపిస్తుంది. మళ్ళీ లింక్ డాక్యుమెంట్లు ఉంటే కింద ఇట్లా సీరియల్ వైజ్గా ఏ ఇయర్ రిజిస్ట్రేషన్ అయినాయి పూర్తిగా వస్తాయి సీరియల్ వైజు. లింక్ డాక్యుమెంట్లు లేవు కాబట్టి ఈ డాక్యుమెంట్కు ఒకటే డాక్యుమెంట్ ఉంది కాబట్టి ఒకటే ఓపెన్ అయింది. అదేవిధంగా మొత్తం సర్వే నెంబర్లో కూడా ఆ సర్వే నెంబర్ ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి అనేది కూడా మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. ఆల్ క్లిక్ చేసి మనం చేస్తే మొత్తం ఆ సర్వే నెంబర్లో ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి అనేది మొత్తం పూర్తిగా మనకు మొత్తం కనిపిస్తాయి. ఎన్ని లింక్ డాక్యుమెంట్లు అయినాయి కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. చాలా సింపుల్గా మన మొబైల్లో పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇది సర్టిఫైడ్ కాపీ కాదు. సర్టిఫైడ్ కావాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మనకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఏంటంటే ఖాళీ వివరాలు మనకు అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించింది ధరణిలు ఉంటుంది. ధరణిలో కూడా ఈసీ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో మనం అందులో తెలుసుకుందాం. ధరణిది కూడా ఒకసారి వీడియో చేద్దాం. అదేవిధంగా మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.